జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా జిల్లాకు మంజూరైన 22 ఆరోగ్య ఉప కేంద్రాలు తక్షణమే స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ఆసుపత్రులను త్వరితగతిన ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద నూతనంగా మంజూరైన 22 ఆరోగ్య ఉప కేంద్రాలు, గతంలో మంజూరైన పనులు మొదలుపెట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల పురోగతిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో 22 నూతన సబ్ సెంటర్లకు స్థలాలను గుర్తించి కేటాయించాలని, ఇందుకు తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. గతంలో జిల్లాకు జాతీయ ఆరోగ్య కమిషన్ కింద 164 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ఆసుపత్రులు మంజూరు కాగా వాటిలో 143 భవనాల నిర్మాణం ప్రారంభమై వివిధ స్థాయిల్లో ఉన్నాయని, నిర్మాణంలో ఉన్న భవనాలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇంకా పనులు మొదలుపెట్టని 21 భవనాలకు పనులు తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. దీంతో పాటు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ఆసుపత్రులను త్వరితగతిన ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృనాయక్, సూపరింటెండెంట్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి, ఉప వైద్య ఆరోగ్య అధికారులు, టిఎస్ ఎంఐడిసి ఇంజనీరింగ్ అధికారులు, డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.